హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కాశ్మీ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడీ. ఫ్యామిలీయే కాదండి, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 5 పచ్చిమిరపకాయలు, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1 5-6, అల్లం చిన్న ముక్క, కసూరి మేతి 1 హాఫ్ టీ స్పూన్, 1 కోడిగుడ్డు. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుందాం. మీకు ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం పేస్ట్ని ఇందులో వేసి బాగా కలపండి. ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు 1 కోడిగుడ్డు తీసుకొని దాన్ని కూడా బాగా బీట్ చేసి అందులో వేసి కలపండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎవరైనా ఒక్కసారి చూస్తే చాలు అలా చేసేస్తారు. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి. 2 అవర్స్ తర్వాత బయటికి తీసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోండి. పొయ్యి మీద ఆయిల్ హీట్ అయ్యేలోపు 1 నిమ్మకాయ తీసుకొని దాన్ని 2 చెక్కలుగా కోసి రసం మొత్తం ఆ చికెన్లో పిండండి. నిమ్మకాయ పిండడం వల్ల పకోడీ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుందాం. శనగపిండి బదులు మైదా అయినా వాడుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఈ రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముక్కలు ఒక్కొక్కటిగా ఆయిల్లో పేర్చుకోండి. ఇలా అన్ని ముక్కలు వేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి. అలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా కాలనివ్వండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి రాగాలని తీసేయండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవేనండి చికెన్ పకోడీకి టేస్ట్. అంతే, వేడివేడి చికెన్ పకోడీ రెడీ. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.